బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై దాడి ఘటన రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసినటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నారో అది మొదటి దొంగతనం అయినప్పటికీ నిందితుడు సైఫ్ అలీ ఖాన్ ఇంటినే ఎందుకు ఎంచుకున్నాడు అనేది ఇప్పటివరకు ఒక సమాధానం దొరకనటువంటి ప్రశ్నగా ఉన్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్, బాలీవుడ్ నటులైనటువంటి సైఫ్ అలీ ఖాన్ మీద దాడి ఘటనలో ఇప్పటికీ కూడా సమాధానం దొరకనటువంటి ఎన్నో ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అందులో మొదటిది వచ్చేసి నిందితుడు తనకది మొదటి దొంగతనం అయినప్పటికీ సైఫ్ అలీ ఖాన్ ఇంటినే ఆయన ఎందుకు ఎంచుకున్నాడు అనేటువంటి ప్రశ్నకైతే ఇప్పటివరకు సమాధానం దొరకడం లేదు. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ ఏంటి? పోలీసులు చెప్పిన వర్షం ప్రకారం అయితే అతను యాక్చువల్గా బంగ్లాదేశ్ వాసి, అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించాడు. సంజయ్ దాస్ అనే ఏదో మొత్తానికి పేరు మార్చుకున్నాడు. ఆ పేరు మీద ఆధార్ పొందాలని కూడా ట్రై చేసి విఫలమయ్యాడు. ఫోన్లో తను ఇక్కడికి వచ్చిన తర్వాత సిమ్ కార్డు తీసుకోవడానికి తనకు పరిచయమైన వాళ్ళని, తను ఎవరి ఇంటికి అద్దెకున్నాడో అతనిది తీసుకొని అతని ఆధార్ ద్వారా ఈ సిమ్ కార్డు పొందాడు. అంటే అతని పేరు మీద కూడా లేదా ఆ సిమ్ కార్డు. సో ఇవి వాళ్ళు చెప్పినటువంటి వర్షన్. ఒక దొంగతనానికే వచ్చాడు. సో ఆ దొంగతనంలో పెనుగులాట జరిగింది. అతను పట్టుకున్నారు. ఆ పెనుగులాటలో అతను కత్తితో పొడిచాడు సైఫ్ అలీ ఖాన్ని. తర్వాత అతను తప్పించుకొని పారిపోయాడు అని మనకి పోలీసులు చెప్పినటువంటి వర్షన్. తర్వాత విచారణలో మళ్ళీ ఒక్కొక్క అంశం బయటకు వస్తూ ఉన్నాయి. అందులో ఒకటేంటంటే యాక్చువల్గా ఇతను చిన్న కొడుకు రూమ్లోకి మొదట వెళ్ళాడు. అది అక్కడ ఉండేటువంటి కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో అతను గమనించి అతను కేకలేశాడు. అప్పుడు సైఫ్ అలీ ఖాన్ వచ్చాడు. అతను పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ సందర్భంలో ఆ పెనుగురాట్లో అతను కత్తి తీసుకొని పొడిచాడు. ఒక ముక్క విరిగిపోయి అతని వెన్నుపూస పక్కనే ఉంది అని చెప్పేసి ఇవన్నీ కూడా వచ్చాయి. అయితే తర్వాత మళ్ళీ అక్కడ పని మనుషులు ఏం చెప్పారు, అక్కడ పొడిచిన తర్వాత మేమందరం కలిసి వెళ్ళి పట్టుకున్నాం, ఒక రూమ్లో పెట్టాము, ఆ రూమ్లోంచి అతను తప్పించుకున్నాడు అనేది చెప్పారు వాళ్ళు. ఆ ఎలా తప్పించుకున్నాడు రూమ్లో పెడితే అంటే ఎవరన్నా పని మనుషులు అతన్ని తప్పించారా, ఇవన్నీ రకరకాల కోణాలు బయటకు వచ్చాయి. కాదు, అక్కడ ఏసీ డక్ట్ ఉంది, ఇట్లా ఏసీ డక్ట్లో నుంచి అతను దూరి వెళ్ళిపోయాడు అనేది మళ్ళీ వచ్చింది ఇది. సో ఇవన్నీ బాగానే ఉండే అబ్బాయి. అసలు అతను ట్రాక్ రికార్డ్ ఏంటి, ఇదివరకు ఎక్కడైనా దొంగతనాలు చేశాడంటే ఎక్కడ దొంగతనాలు చేసిన రికార్డు లేదు అతనికి. మరి ఇదే ఫస్ట్ టైం అయితే తోడుగా కత్తెందుకు తెచ్చుకున్నాడు? 12వ అంతస్తులో ఉన్నటువంటి ఆ అపార్ట్మెంట్లో 12వ అంతస్తులో ఉన్నటువంటి సైఫ్ అలీ ఖాన్ అతను ఒక పెద్ద సెలబ్రిటీ. అతని ఇంటిని ఎందుకు ఎంచుకున్నాడు అంటే ఇది కాకతాళీయంగా జరిగిందా, వాంటెడ్లీ జరిగిందా, అసలు నిజానికి అతను దొంగతనం కోసమే వచ్చాడా, దీని వెనక ఏదైనా కుట్ర ఉందా? అంటే ఎవరైనా సరే అతను బంగ్లాదేశీయుణ్ణి దీనికి వాడుకున్నారా? ఇలాంటి చాలా సమాధానం దొరకని ప్రశ్నలు ఇందులో ఉన్నాయి. అవును. పైగా ఫస్ట్ టైం దొంగతనానికి వచ్చిన వాడు సైఫ్ అలీ ఖాన్ని ఇంటినే ఎందుకు ఎంచుకున్నాడు అనేది ఒక అర్థం కాని ప్రశ్నలాగా మారిపోయింది. సైఫ్ అలీ ఖాన్ని సొంత మనుషులే హతమార్చాలనుకున్నారు అంటూ కొన్ని వార్తలు చూసాం. ఏంటి, ఇతన్ని ఉపయోగించుకొని సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం ఏమన్నా చేశారా, లేదంటే ఇతనే దొంగతనం కోసం నిలువరించడానికి ప్రయత్నం చేసినటువంటి సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేశాడా? అవును, ఇది ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇట్లాంటి మీరు అడుగుతున్నాయి అన్నీ కూడా ఉన్నాయి. రకరకాల సిద్ధాంతాలు బయటకు వస్తూ ఉన్నాయి. సో ఆ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు సహకరించారు. పని మనిషికి ఫస్ట్లో వచ్చింది అదే వచ్చింది. సో పని మనిషి అతనికి సహకరించాడు. అతనే ఈ దొంగతనానికి అతను అంటే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఇంట్లో తెలుసు కాబట్టి అతను నేరుగా పిల్లల రూమ్లోకి ఎలా వచ్చాడంటే పని మనిషి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే, అతని సహకారం వల్లే, కోఆపరేషన్ వల్లే ఆ ఇంట్లోకి అక్కడికి వచ్చాడు దొంగతనానికి అనేది ఒక థియరీగా వచ్చింది. తర్వాత ఇంకొకటి, దీంట్లో ఏమైనా వేరే కోణం ఉందా, కుట్ర కోణం ఉందా అంటే ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం బాలీవుడ్లో ఉన్నటువంటి ఖాన్లకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా
చంపేస్తామని చెప్పేసి బెదిరింపులు వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఇతని మీద కూడా అలాంటిదే ఏదైనా ఉందా, మతపరమైనటువంటి అంశం ఇమిడి ఉందా, లేదా డి గ్యాంగ్ తరహాలో ఏదైనా ఒక మాఫియా గ్యాంగ్ వర్క్ చేస్తుందా దీని వెనక, ఏదైనా గొడవలు జరిగినాయి ఈ మధ్య కాలంలో, సైఫ్ అలీ ఖాన్తో వాళ్ళకి ఏమన్నా ఈ మధ్యకాలంలో ఏమైనా పేచీలు వచ్చాయా అనే దాని మీద జరుగుతుంది. పైగా ఇతను కొన్ని వందల కోట్ల రూపాయలకు వారసుడు, టైగర్ పటోడి కొడుకు. సో ఆ రకంగా ఆస్తులకు సంబంధించినటువంటి గొడవలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఇప్పుడు తెర మీదకు వస్తూ ఉన్నాయి. ఓకే, ఇప్పటి వరకు కూడా కాంక్రీట్గా ఏ సంగతి బయటికి రావట్లా. ఒక బంగ్లాదేశుడు ఇతని ఇంటిలో దొంగతనానికి ప్రయత్నం చేశాడు అని మాత్రమే పోలీసులు చెప్తున్నటువంటి విషయం. కాకపోతే ఇప్పుడు లేటెస్ట్గా ఏంది, అంత పెద్ద లోతైన గాయం జరిగింది అంటున్నారు, ఇంత 2.5 అంగుళాల కత్తి ముక్క బయటికి తీశారంటున్నారు, అది కూడా వెన్నుముక్క పక్కన. మరి 5 రోజుల్లోనే డిశ్చార్జ్ ఎలా వచ్చాడు ఏంటి అని చెప్పి సంజయ్ నిరుపమ్ లాంటి శివసేన లీడర్ కూడా ప్రశ్నించాడు. అతను చూస్తే ఫోటోలన్నీ బయటకు వచ్చినాయి, వీడియోలు బయటకు వచ్చినాయి, చాలా మంచి స్థితిలో కనిపించాడు, అతను గాయమైనట్టుగానే లేడు అసలు ఏంటి అని చెప్పేసి అతను ప్రశ్నించాడు. ఈవెన్ ఒక మహారాష్ట్ర మంత్రి కూడా ఇదే రకమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేశాడు. సో అంటే ఇది కూడా ఏదన్నటువంటి ఒక స్పెక్యులేషన్ లాంటిదా అని, నిజంగా అంత తీవ్రమైన గాయమా నిజమా, లేకపోతే వీళ్ళు అట్లా స్పెక్యులేట్ చేశారా బయటికి అనేది వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే దీనికి ఒక డాక్టర్ చాలా స్పష్టంగా ఒక ఆన్సర్ ఇచ్చాడు. అతను వాళ్ళ అమ్మ సొంత 78 సంవత్సరాల తన తల్లికి జరిగిన విషయమే చెప్పాడు. మా అమ్మకి ఫ్రాక్చర్ అయింది, గుచ్చుకుపోయింది, కాల్లో ఒక ఐరన్ కాస్టింగ్ గుచ్చుకుపోయింది, కానీ అదే రోజు ఆమెకి వెన్నెముక ఆపరేషన్ కూడా జరిగింది, 2 ఒకే రోజు జరిగినాయి. అందువల్ల ఆ స్టామినా, పైగా ఏంటంటే అతను ఇంకా మనం చాలా ఫిట్నెస్తో ఉండేవాడు, అందువల్ల 5 రోజులకి డిశ్చార్జ్ అయ్యి రావడంలో అందులో పెద్ద విశేషం ఏమి లేదు, అలాంటివి జరుగుతూ ఉంటాయి కూడా అని చెప్పేసి అతను వాళ్ళ మదరు అంటే 78 ఏళ్ల వృద్ధురాలకు సంబంధించిన విషయాన్ని అక్కడ ప్రస్తావించాడు. ఆమెకు ఆ స్టామినా ఉండటం వల్లే ఆ రోజు 2 ఆపరేషన్లు కాలికి చేశారు, అలాగే వెన్నెముక కూడా చేశారు, అది పెద్ద విషయం కాదు, ఇతను ఇంకా చాలా ఫిట్గా ఉన్నాడు అని చెప్పేసి దాని అలా సాధ్యమే అలా రావటం, అతను అలా కనిపించాడంటే అది అతని స్టామినా, అది అతనుకున్న ఫిట్నెస్ అది అని అతను సోదాహరణంగా చెప్పాడు అనమాట. సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికీ చాలామందికి అయ్యే అనుమానాలు ఉన్నాయి, ఏదో ఉంది దీని వెనక, ఏదో ఉంది, అసలైనటువంటి నిజం బయటికి రావట్లేదు. షరీఫుల్ అనే అతన్ని ఎవరు ప్రేరేపించారు, ఎవరన్నా ప్రేరేపించి ఉంటేనే అతను ఆ 12వ అంతస్తులో, అది కూడా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించి, సెక్యూరిటీ ఉండే ఇంట్లోకి, చిన్న విషయం కాదు. అంటే సెక్యూరిటీ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అందరూ కూడా నిద్రపోతున్న సమయం చూసుకొని వాడు పడుకున్నారని గమనించి మరీ అతను వెళ్ళాడని చెప్పేసి కూడా ఒక థియరీ బయటికి వస్తూ ఉంది. ఖచ్చితంగా ఏదో మోటివ్ ఉంది అతని ఇంటిలో ఆ దాడికి సంబంధించి, అది బయటికి రావట్లేదు, పోలీసులు కూడా మొత్తం వాస్తవాలు చెప్పట్లేదు అన్నట్టుగా కూడా ఇప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇదంతా కూడా మనకు కూడా ఏంటంటే ఏది నిజం, ఈ థియరీలో వస్తున్న థియరీల్లో ఏది నిజం అనేది మనకు కూడా ఒక ప్రశ్నలాగా మారింది. సో రాబోయే రోజుల్లో అయినా సరే నిజంగా దొంగతనానికే ప్రయత్నం చేస్తుంటే ఆ నిందితుడు అంటే సెక్యూరిటీ తక్కువ ఉన్న ఇంటిని ఎంచుకుంటాడు. అవును, అసలు సెలబ్రిటీని ఎంచుకోవాలంటే చాలా ఇబ్బంది ఉంటుందని ఆయనకి తెలుసు. అవును, కానీ అసలు అదే ఈ ప్రశ్నలన్నింటికి ఏంటంటే సమాధానం దొరకడం లేదు. అతను పైగా అతనికి ఫస్ట్ టైం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇది ఎక్కడ కూడా ట్రాక్ రికార్డ్ లేదు అతనికి దొంగతనాలు చేసినట్టు. చాలా ఇళ్ళు ఎక్కడెక్కడ ఉంటాయి, నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాలైన ఇంటిని ఎంచుకోవచ్చు, సెక్యూరిటీ లేని చోట్ల ఎంచుకోవచ్చు. ఒక బాంద్రా లాంటి ఒక హై ప్రొఫైల్ మనుషులు ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి జొరపడటం, 12వ అంతస్తు దాకా వెళ్ళటం, ఇదంతా చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఉంది దీని వెనక, కాన్స్పిరసీ ఏదో ఉంది, అది బయటికి రావట్లేదు అనే అభిప్రాయమే ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. మరి రాబోయే రోజులైనా సరే అసలైనటువంటి నిజం బయటకు వస్తుందా లేదా అనేది మరి మన కాలమే తెలియజేయాలి మనకి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.